హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కూర ఎలా చేసుకుందాం చూసుకుందాం. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళు, 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి అనమాట. ఇవన్నిటిని బాగా మంచిగా మనం వేపుకోవాలి. ఈ వేపుకున్న మిశ్రమంతో పాటు 2 టమాటాలు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, కొద్దిగా పసుపు, కొంచెం వెల్లుల్లిపాయలు ఇవన్నిటిని మనం గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇలా వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలన్నమాట. వంకాయలు మధ్యకి చీల్చి మంచిగా మొత్తం స్టఫ్ చేసుకోవాలి. ఇంకా విడిగా ఉప్పు కారం అవసరం లేదు. ఇందులోనే మనం ఆయిల్ పోసుకొని మనకు కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకొని మంచిగా వేడి చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు తాలింపు గింజలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మంచిగా కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ మంచిగా కుక్ అయిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా మొత్తం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మంచిగా ఒక్కొక్కటి స్టఫ్ చేస్తే మనకి లాస్ట్ వరకు కూడా గుత్తి వంకాయ ఇలాగే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఈ స్టైల్ అయితే మర్చిపోలేరు. అండర్ 20 మినిట్స్లో అయిపోతుంది. చాలా క్విక్గా అయిపోయే రెసిపీ. చాలా సింపుల్గా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం మంచిగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కదుపుతూ ఇదిగోండి ఇంకొద్దిగా ఉడకాల్సి ఉంది. ఇంకొంచెం మంచిగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇదిగో ఈ స్టేజ్లో మొత్తం అయిపోయింది. మనకి మిగిలిపోయిన పేస్ట్ ఉంటుంది కదా వంకాయల్లో స్టఫ్ చేయగా, ఆ పేస్ట్ అంతటిని ఈ స్టేజ్లో వేసేసుకొని మంచిగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తం కలుపుకోవాలి. మనకు కావాల్సినంత నీళ్ళని మనం మిక్సీ జార్లో నుంచే పోసుకుంటాము. మొత్తం కలుపుకొని పేస్ట్ మిగిలిపోయిద్ది కదా అవంతా కూడా వేసుకొని కలుపుకుంటాము. మొత్తం వచ్చేసిద్ది, ఇంకేముండదు. ఈ వాటర్ని మనకి సగం అయ్యే వరకు అంటే మనం నూనె పైకి తేలే వరకు మనం ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉడికించుకోవాలి. ఇదిగోండి ఇలా కొంచెం నూనె పైకి తేలింది కదా, ఇంకొక 2 నిమిషాలు ఉంచినట్లయితే నూనె మొత్తం పైకి తేలిపోతుంది. చక్కగా మంచిగా నూనె అంతా పైకి తేలిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా నూనె మొత్తం కూడా మనకి నచ్చినట్లు చక్కగా కుక్ చేసుకున్న. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.